Hi friends, my name is K. Satyanarayana. My qualification MSc B.Ed from Warangal. నేను ఈరోజు మీకు త్రాగునీరు అంటే ఒక గుడ్ వాటర్ గురించి మీకు నేను ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో దాన్ని ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ నుంచి మీకు చెప్పబోతున్నాను. సో మన హ్యూమన్ బాడీ హెల్తీగా జీవిస్తే 120 years లైఫ్ స్పాన్ ఉంటుంది. సో మనకు ప్రపంచంలోనే 2 సార్లు నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి డాక్టర్ లైనస్ పౌలింగ్ ఆయన మన హెల్తీ లైఫ్ గురించి అంటే 120 years లైఫ్ను మనం లీడ్ చేయడానికి 3 థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాడు. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ హెల్దీ ఎయిర్, సెకండ్ ఇంపార్టెంట్ హెల్దీ వాటర్, థర్డ్ ఇంపార్టెంట్ హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్ గురించి మనం కొద్దిసేపు పక్కన పెట్టి వాటర్ గురించి మాట్లాడుతాం. హెల్దీ వాటర్ ఎందుకు వాటర్ గురించి నేను మాట్లాడుతున్నంటే మన హ్యూమన్ బాడీలో 75% వాటర్ ఉంటుంది. సో మరి ఇప్పుడు 75% మన బాడీలో వాటర్ ఉన్నప్పుడు మన వాటర్ మీద చాలా కేర్ తీసుకోవాలి. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనము ఎలాంటి వాటర్ తాగుతున్నాము అనేటువంటి ఒక పాయింట్లో మనం ఆలోచిస్తే ఒక 30 years బ్యాక్లో మనం తాగినటువంటి ప్రతి ప్లేస్లో ఉన్నటువంటి వాటర్ మన ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది. కానీ గడిచిన 15-20 years నుంచి మనం తాగేటువంటి వాటర్ ఏంటంటే మనకు ఎన్నో రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ఏం వాటర్ తాగుతున్నాం ఇప్పుడు మనం? మోస్ట్ నాకు తెలిసి ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మొదలు పెడితే ప్రతి సిటీలో ప్రతి ఒక్కరు ఆర్ఓ వాటర్ అంటే ఏంటి, మనకు బబుల్స్ నుంచి క్యాన్లు బయట కొనుక్కోవడం, ఇంట్లో మినీ ప్యూరిఫైర్, ఆక్వాగార్డ్, కెంట్ ఇలాంటి వాటి అంటే ఎక్కడికి మనం పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం మనం? బ్రాండెడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్. అంటే టోటల్గా మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం తాగేటువంటి డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ వాటర్. అయితే ఈ ఆర్ఓ వాటర్ అనేటువంటిది మనకు చాలా బ్యాడ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని మీద చాలా రకాలుగా మనం హెచ్చరిస్తూ వస్తున్నాం, ఇప్పటికి కూడా హెచ్చరిస్తూ వస్తున్నాం. సో ఆర్ఓ వాటర్ ఏంటంటే లో లెవెల్ మినరల్. ఈ ఆర్ఓ వాటర్లో లో లెవెల్ మినరల్ కంటెంట్ ఉంటుంది. అంటే మన శరీరానికి అవసరమైనటువంటి ఎలాంటి ఒక్క మినరల్ కూడా లేకుండా ఏంటంటే అంటే లో లెవెల్ టీడీఎస్ పరంగా మాట్లాడితే మనం ఏంటంటే 2030లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది మనకంటే మినిమం 150 TDS నుంచి మ్యాక్సిమం మీరు 400 వరకు తీసుకోవాలని చెప్తుంది. కానీ మనం ఎక్కడ ఉంటున్నాం? 2030లో. అయితే దీని తర్వాత ప్రపంచంలో ఒక 5 ప్లేసెస్లో హెల్తీ మిరాకిల్ వాటర్ వస్తూ ఉంటాడు నేచురల్గా. అది మెక్సికోలో వస్తుంది, ఫ్రాన్స్లో వస్తుంది, మక్కాలో వస్తుంది, అదేవిధంగా మన ఇండియాలో కూడా వస్తుంది. ఇండియాలో ఎక్కడంటే హిమాలయాల్లో గంగోత్రి అనేటువంటి స్థానం నుంచి వస్తుంది. అయితే ఈ వాటర్కి ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే కంటిన్యూస్గా ఇప్పుడు ఎవరైతే వాళ్ళు కన్జంప్షన్ చేస్తారో ఇది అక్కడ నివసించే వాళ్ళు చాలా హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తూ 100 years లోపు అసలు నార్మల్ డెత్ అనేటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఆ ప్లేసెస్లో లేవు ఈ రోజు వరకు కూడా. అంతేకాకుండా ఏదన్నా ఒక డిజార్డర్, క్రానిక్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నటువంటి ఒక పేషెంట్ని తీసుకుని అక్కడ ఒక 1 year కంటిన్యూస్గా వాటర్ కన్జంప్షన్ చేపిస్తే వాళ్ళు చాలా హెల్తీగా అంటే వాళ్ళు రికవర్ అయిపోతున్నారు వాళ్ళు డిసీజ్ నుంచి. సో అందుకనే దానికి మిరాకిల్ హెల్దీ వాటర్ అనేటువంటి పేరు కూడా ఉంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని జపాన్ వాళ్ళు 1974లో వాళ్ళు ఆలోచించారు అంటే ఈ ప్లేస్లో వచ్చేటువంటి వాటర్కు ఎందుకు ఇలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో దాని మీద 1950లో ఒక రీసెర్చ్ అయింది ఆ 5 మిరాకిల్ వాటర్స్. ఆ రీసెర్చ్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏంటంటే ఏ వాటర్లో లేనటువంటి అద్భుతమైనటువంటి 3 కామన్ ప్రాపర్టీస్. ఏంటిది అది అంటే ఒకటి యాంటీ ఆక్సిడేషన్, రెండోది ఆల్కలైన్, మూడోది మైక్రోప్లాస్టిక్ ప్రాపర్టీ. అంటే ఈ 3 ప్రాపర్టీస్ కనుక మన డ్రింకింగ్ వాటర్లో కనుక ఉన్నట్లయితే అది మనకు హెల్దీ వాటర్ అవుతుంది, అది హీలింగ్ వాటర్ అవుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని 1974లో జపాన్, ఇలా ప్రపంచంలోనే అన్ని రంగాల్లో జపాన్ అడ్వాన్స్గా ఉంటుంది. అలాంటి జపాన్లో 1974లో వాళ్ళు ఒక డివైస్ని డెవలప్మెంట్ చేశారు. దాన్ని మనం సైంటిఫిక్గా మాట్లాడాలంటే అయనైజర్ అనొచ్చు, వాటర్ అయనైజర్ అనొచ్చు. సో ఆ డివైస్ నుంచి వచ్చేటువంటి వాటర్కి వాళ్ళు కెంగెన్ వాటర్ అనేటువంటి ఒక పేరు పెట్టడం జరిగింది. సో ఇప్పుడు నేను ఆ కెంగెన్ వాటర్ గురించి నేను మీ ముందు ఇప్పుడు ఒక లైవ్ డెమాన్స్ట్రేషన్ మీరు చూపించబోతున్నాను. అంటే కెంగెన్ వాటర్లో ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఇప్పుడు మనం ఇంత క్రితం మనం మాట్లాడడం చూడండి, యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రోప్లాస్టిక్. సో ఈ ప్రాపర్టీస్తో పాటు మన శరీరానికి కావాల్సినటువంటి ఏవైతే ఆ మినిమం మినరల్స్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఏది మనకు సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, దీస్ 4 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ మినరల్స్ మనకు సమృద్ధిగా ఉంటూ హార్మ్ఫుల్ మినరల్స్ అన్నీ కూడా ఏంటంటే ఆ యొక్క వాటర్ నుంచి బయటికి ఎలిమినేట్ అవుతూ అదనంగా మనకు యాంటీ ఆక్సిడేషన్, ఆల్కలైన్, మైక్రోప్లాస్టిక్ ప్రాపర్టీస్ వచ్చే విధంగా వాళ్ళు మెడికల్ డివైస్ని డెవలప్మెంట్ చేశారు. దాని నుంచి వచ్చే వాటర్ పేరు కూడా వాళ్ళు కెంగెన్ వాటర్ని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ కెంగెన్ వాటర్లో ఆ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనము ఇక్కడ 2 పాయింట్స్ మీద మనం మాట్లాడబోతున్నాం. ఒకటి ఏంటంటే మనం ప్రతిరోజు మనం యూజ్ చేసేటువంటి ఆర్ఓ వాటర్స్, నేను ఇక్కడ షాంపూలు తీసుకున్నాను డైలీ మన ఇంట్లో వాడేటువంటి
బయట పబ్లిక్ ప్లేస్లో మనం వెళ్ళినప్పుడు కొనుక్కునేటువంటి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఒక షాంపిల్ తీసుకున్నాం. సో సిమిలర్లీ మనం కూల్ డ్రింక్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఒక షాంపిల్ తీసుకున్నాం. సో ఇప్పుడు నేనేదైతే చెప్పబోతున్నా గుడ్ వాటర్, హెల్దీ వాటర్, రీస్ట్రక్చర్డ్ వాటర్, సో కంగేర్ వాటర్ అది కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ నాలుగిటికి మనకు ఈ యాంటీ ఆక్సిడేషన్ ఆల్కలైన్ మైక్రోక్రిస్టల్ ప్రాపర్టీస్ని ఒకసారి చెక్ చేద్దాం. కంగేర్ వాటర్లో ఫస్ట్ ప్రాపర్టీ యాంటీ ఆక్సిడేషన్. సో ఈ యాంటీ ఆక్సిడేషన్ మనం మెజర్ చేయడానికి మనం ఓఆర్పి మ్యాంటర్ని మనం యూజ్ చేస్తాం. సో దీంట్లో రీడింగ్స్ మనకు పాజిటివ్లో కనపడుతూ ఉంటాయి, అంటే నెగిటివ్లో కనపడతాయి. ఏవైతే మన పాజిటివ్ అంటే ప్లస్లో కనపడేటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఆక్సిడేషన్ కిందకి వస్తాయి. సో మైనస్లో మనకు కనుక దీంట్లో రీడింగ్ కనుక మనం చూసినట్లయితే అది యాంటీ ఆక్సిడేషన్. సో ఇప్పుడు మన డ్రింకింగ్ వాటర్స్ ఇప్పుడు ఏది మనం రెగ్యులర్గా తాగేటువంటి ఆర్ఓ వాటర్ ఉన్నది, బయట ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఉంది, ఇక్కడ కంగెన్ వాటర్ ఉంది. సో వీటన్నిటిలో ఇప్పుడు ఈ ఓఆర్పిని మనం ఒకసారి మెజర్ చేద్దాం. సో మొదట్లో నేను మన రెగ్యులర్ ఇంట్లో మనం కామన్గా తాగేటువంటి వాటర్ ప్యూరిఫైర్ మిషన్స్ ఆర్ఓస్ నుంచి తీసుకుంటున్నాను. సో దీన్ని చూసినట్టయితే మీకు పాజిటివ్ వాల్యూస్లో ఉంది. నెక్స్ట్ టైం వచ్చేసి నేను ఇప్పుడు కిన్లే వాటర్లో అంటే ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్లో తీసుకుంటున్నాను. సో ఇది కూడా మనకు పాజిటివ్లో కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కూల్ డ్రింక్స్, ఆల్ కూల్ డ్రింక్స్లో కూడా చూస్తే మీకు పాజిటివ్లో ఉంటున్నాడు. ఇప్పుడు నేను చివరిగా ఈ గ్లాసులో ఉన్నటువంటి కంగెన్ వాటర్లో తీసుకుంటున్నాను. ఒకసారి కంగెన్ వాటర్లో ఇప్పుడు మీకు నెగిటివ్ వారికి వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేయండి. ఒకసారి అంటే మైనస్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు దీన్ని మనకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది అంటే నెగిటివ్లో ఒక కంగెన్ వాటర్ ఒకటే చూపెట్టది, మిగతా రెగ్యులర్ వాటర్స్ అన్నీ కూడా పాజిటివ్లో చూపెట్టాయి. అంటే కంగెన్ వాటర్లో అడ్జస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కంగెన్ వాటర్లో సెకండ్ ప్రాపర్టీ పిహెచ్ అంటే ఆల్కలైన్ నేచర్ గురించి మాట్లాడుతున్నాం. సో పిహెచ్ స్కేల్ జనరల్గా 1 నుంచి 14 వరకు ఉంటుంది. 7 పిహెచ్ న్యూట్రల్, బిలో 7 మొత్తం కూడా ఎసిడిక్స్ ఆమ్లాలు అంటున్నాం. సో అబోవ్ 7 to 14 క్షారాలు, బేసెస్, వాటిని మనం ఆల్కలైన్స్ అంటున్నాం. సో ఈ పిహెచ్ని మనము తెలుసుకోవడానికి మనం చిన్నప్పుడు క్లాస్ రూమ్లో లిట్మస్ పేపర్స్ వాడాము. సో ఇప్పుడు మనకు యూనివర్సల్ ఇండికేటర్స్ అని మనకు ఆల్రెడీ అందుబాటులో వచ్చాయి. సో ఈ డ్రాప్స్ నేను ఒక్కొక్క మన ముందున్నటువంటి వాటర్ షాంపిల్స్లో తీసుకుంటాను. ఒకసారి చూద్దాం. నేను మొదట్లో దీంట్లో వేస్తున్నాను, మన రెగ్యులర్ వాటర్లో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్లో వేస్తున్నాను. సో కూల్ డ్రింక్స్లో వేస్తున్నాను, సరే కంగెన్ వాటర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త మనం పరిశీలించినట్లయితే మనకి ఎక్కడ ఈ చార్ట్లో మీరు చూడండి పిహెచ్ అంటే మన డ్రింకింగ్ వాటర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే 5 to 4లో కనిపిస్తుంది. 5 to 4లో కనపడుతుంది, మీరు అటు చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనేది ఇంకా మనకు 2 to 1లో కనపడుతుంది. సో కంగెన్ వాటర్ ఒకటి మాత్రం వచ్చేసి మాత్రం ఇక్కడ చార్ట్లో చూస్తే మనకు 9.5లో కనిపిస్తుంది కంగెన్ వాటర్. సో మీరు ఇప్పుడు ఇక్కడ చార్ట్లో ఉంటుంది చూడండి 9.5లో. సో మిగతా ఇప్పుడు అన్ని ఇవి ఇలా మనం చూసినట్టయితే ఒకసారి చూద్దాం. ఇది ఎక్కడెక్కడ ఉన్నాయనేటువంటి చూడండి. మన డ్రింకింగ్ వాటర్ జోన్స్ మీకు కంగెన్ వాటర్ వచ్చేసి ఇలా అంటే మన రెగ్యులర్ డ్రింకింగ్ వాటర్స్ అన్నీ కూడా ఎక్కడ ఇలా తాగుతున్నాం మనం మొత్తం. అంటే ఎసిడిక్ కంటెంట్స్లో మనం తాగుతున్నాం, బట్ కంగెన్ వాటర్ ఒకటి ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. థర్డ్ ప్రాపర్టీ కంగెన్ వాటర్ మైక్రోక్రిస్టలింగ్. అంటే మైక్రోక్రిస్టలింగ్ అంటే ఏంటంటే జనరల్గా మన వాటర్ ఏంటంటే H2O ఇండిపెండెంట్గా ఉంటుంది. సో 25 to 30 మాలిక్యూల్స్తో ఒక ఫార్మేషన్ ఉంటుంది. సో అంటే బిగ్ సైజ్లో ఉంటుంది. బట్ కంగెన్ వాటర్ అంటే కేవలం 5 to 6 మాలిక్యూల్స్. సో అలా ఆ 5 to 6 మాలిక్యూల్స్తో ఎగ్జాగోనల్ షేప్ని మైక్రోక్రిస్టలింగ్ అంటారు. అలా ఉండడం వల్ల ఏంటిది అడ్వాంటేజ్ అంటే మనం తాగినటువంటి వాటర్ మన బాడీలో ప్రతి సెల్కు చాలా ఈజీలీ ఏంటంటే మన అంటే రిచ్ ఆక్సిజన్, న్యూట్రిషన్స్ మొత్తం కూడా క్యారీ చేస్తుంటాడు. సో మరి ఇప్పుడు దాన్ని ఒకసారి మనం చూద్దాం. కంగెన్ వాటర్ లో లెవెల్ ఎలా అంటే మినిమం సైజులో ఎలా ఉంటాయి మాలిక్యూల్ స్ట్రక్చర్, అది ఎలా బిగ్ సైజులో ఉంటుందని చూడడానికి నా దగ్గర ఒక గ్రీన్ టీ సాచెట్ ఉంది. సో ఈ సాచెట్ మనం టీగా ప్రిపేర్ చేయాలంటే జనరల్గా హాట్ వాటర్లో డిప్ చేస్తూ ఉంటాను. సో నేను ఒక ఈ ఎంటీ గ్లాస్లో తీసుకొని రెగ్యులర్ మన వాటర్ మన ప్రతిరోజు మన ఇంట్లో తాగేటువంటి ఏదైతే ఆరో వాటర్ ఉందో దాన్ని తీసుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు చూడండి, టీ బ్యాగ్ నేను తడిసే వరకు కూడా ఈ వాటర్ తీసుకున్నాను. అది టీ కాలేదు అంటే దాని అర్థం ఏంటిది అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ చాలా బిగ్ సైజులో ఉండడం వల్ల టీ సెల్స్లోకి అబ్జార్ప్షన్ కాక అలాగనే వాటర్ పోసిన వాటర్ అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ సాచెట్ నేను రెండవ ఎంటీ గ్లాస్లో తీసుకొని ఇప్పుడు కంగెన్ వాటర్ పోస్తున్నాను. కంగెన్ వాటరు ఇప్పుడు టీని ప్రిపేర్ చేసింది ఆల్రెడీ 100 degrees టెంపరేచర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ టీ బ్యాగులో ఏ విధంగానైతే బిహేవ్ చేసిందో
నార్మల్ కంగన్ వాటర్, నార్మల్ టెంపరేచర్ కంగన్ వాటర్ ఆ విధంగా వేస్తుంది. అంటే దాని నుంచి మనకి ఇప్పుడు సైన్స్ ప్రకారం ఏమర్థం అవుతుంది అంటే, సో కంగన్ వాటర్ మాలిక్యూల్స్ చాలా మైక్రో క్లస్టరింగ్ అయి ఉన్నాయి. ఇప్పుడు మరొకసారి చూద్దాం. చాలాసేపు ఇప్పుడు కంగన్లో ఈ బ్యాగు తడిసి ఉన్నది కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ మన రెగ్యులర్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ టీ ప్రిపేర్ కాలేదు. నేను మళ్ళీ దీన్ని ఎంటీ గ్లాస్లో తీసుకుంటూ మళ్ళీ ఇప్పుడు కంగన్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీన్ని మీరు 20 times 30 times n times మీరు ఎన్నిసార్లు చేసినప్పుడు ఏంటంటే ఈ వాటర్ పోయగానే వెంటనే టీ అయిపోతుంటుంది. ఈ వాటర్ పోస్తే టీ కాదు. అంటే సింపుల్ ఏంటంటే కంగన్ వాటర్ సూక్ష్మమైనటువంటి నిర్మాణం, దీన్నే రీస్ట్రక్చర్డ్ మాలిక్యూల్స్ అంటాం. నేను మొదట్లో మాట్లాడాను. అంటే రీస్ట్రక్చర్డ్ వాటర్ అనేది ఇది ఒక హెల్త్కి చాలా సపోర్ట్ అవుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, డ్రింకింగ్ వాటర్ నుంచి మనం తెలుసుకున్నాం. బట్ ఈ అయనైజర్ ఏంటంటే ఒక డ్రింకింగ్ వాటరే కాదు, మొత్తం 5 రకాల వాటర్ని జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు కంగన్ వాటర్ నుంచి మనం 3 ప్రాపర్టీస్ నేర్చుకున్నాం. దాని తర్వాత మనకు బ్యూటీ వాటర్ని వస్తుంది. ఈ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇలాంటి బాటిల్లో ఎక్స్టర్నల్ స్కిన్కు మనం స్ప్రే చేసినట్లయితే ఏంటంటే స్కిన్ చాలా గ్లో వస్తుంది. సో దాంతోపాటు క్లీన్ వాటర్, టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు, మెడిసిన్స్ వేసుకునేటప్పుడు. సో ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ వాటర్ ఉంది, అది స్టాంగ్ కంగన్ వాటర్ 11.5 pH 11.5 pHలో ఉంటుంది. ఇది దేనికి పనికి వస్తుందంటే మనం ఏదైతే ఇవాళ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆల్ ఈటబుల్ ఐటమ్స్ విపరీతమైన పెస్టిసైడ్స్తోని, కెమికల్స్తోని మనకు ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మన ఇంటికి వచ్చేస్తున్నాయి. సో వాటిని మామూలుగా నీళ్ళతో మనం కామన్ వాటర్తో కడితే ఏంటంటే అది ఏది కూడా తొలగించబడదు. ఎందుకంటే ఇవాళ మొత్తం పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ ఆయిల్ బేస్డ్తోని మ్యానుఫ్యాక్చర్ అవుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. సో అయితే ఇప్పుడు ఆయిల్ బేస్డ్ కెమికల్స్, పెస్టిసైడ్స్ను ఈ 11.5 వాటర్ ఏ విధంగా రిమూవ్ చేస్తుంది అనేటువంటి దాన్ని మనం ఒకసారి చెక్ చేద్దాం. సో నేను బియ్యం తీసుకున్నాను. మీరు బియ్యం కాకుండా ఏ వెజిటేబుల్ తీసుకున్నా కూడా మీకు చాలా క్లారిటీ కనబడుతుంది మనం తినేటువంటి ఆహారంలో ఎంత పెస్టిసైడ్స్ ఉన్నాయండి. సో ఈ బియ్యంలో నేను ఇప్పుడు 11.5 అనేటువంటి వాటర్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు మనం కామన్ మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ నేను మొదటిగా ఒక గ్లాసులో ఈ స్టాంగ్ కంగన్ వాటర్ను పోస్తున్నాను. ఓకే, రెండవ గ్లాసులో నార్మల్గా మన ఇంట్లో మనం బియ్యం కడడానికి ఏదైతే వాటర్ వాడుతున్నామో అది పోస్తున్నాం. సో ఇప్పుడు ఇది ఇలా కొద్దిసేపు నుంచి మనం ఏం చేద్దాం అంటే ఈ 2 వాటర్లు మళ్ళీ ఇక్కడ ఆయిల్తో కూడా ఒకసారి చూద్దాం. ఇది నువ్వుల నూనె మన పూజ కోసం మనం మార్కెట్లో దొరుకుతుంటుంది. సో ఎందుకంటే ఇవాళ కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్ని ఆయిల్ బేస్డ్ ఫార్మ్లతో తయారు చేయడం వల్ల అవి అంత ఈజీగా తొలగించబడవు. సో ఇప్పుడు ఆయిల్ను కూడా ఇది ఏ విధంగా మెల్ట్ చేస్తుందో చూద్దాం. నేను కొంత షాంపిల్ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. సో మొదట్లో నేను మన కామన్ వాటర్, నార్మల్ వాటర్ అవుతుందో దాన్ని ఒక ఆయిల్ గ్లాస్లో తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్, వాటర్ 2 మిక్స్ కాదు, సేమ్ అదేవిధంగా వేరుగా ఉంది. ఇది మనం అందరం చూస్తుంటాం. ఇప్పుడు రెండవ ఆయిల్ ఉన్నటువంటి ఎంటీ గ్లాస్లో నేను 11.5 వాటర్ ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మొత్తం కూడా మీకు మిల్క్లా ఉన్నాయి. సో ఇది ఇలా ఆయిల్ అలా మిక్స్ అయింది. అంటే ఇప్పుడు దీన్ని మన కెమిస్ట్రీలో ఎమల్సిఫికేషన్ అంటారు. అంటే ఎప్పుడైతే ఆయిల్ను కూడా ఇది డైల్యూట్ చేస్తుందో ఆయిల్తో స్టిక్ అయినటువంటి అన్ని రకాల కెమికల్స్ తీసేస్తుంటారు. సో మనం మొదటిసారి మళ్ళీ రైస్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు నేను మన నార్మల్ వాటర్లో రైస్ మనం ఈ పద్ధతిలో కడుగుతుంటాం. ఇది చూద్దాం. ఇప్పుడు ఇది 11.5 pH స్ట్రాంగ్ కంగన్ వాటర్. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం పరిశీలించినట్లయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. దీంట్లో ఉన్నటువంటి వాటర్ నేను ఈ గ్లాసులో తీసుకుంటున్నాను. ఏది ఇప్పుడు ఈ వాటర్తో కడిగినటువంటి రైస్ను ఈ వాటర్తో కడిగాను. సో నేను ఇప్పుడు ఈ 11.5 pHతో వాటర్ కడిగిన దాన్ని మనం ఈ గ్లాసులో తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఇప్పుడు ఈ 2 వాటర్లో ఇది చూడండి తెల్లగా ఉన్నది, ఇది లైట్ ఎల్లో కలర్లో, ఎల్లోయిష్లోకి వచ్చేసింది. అంటే మనం తీసుకున్నటువంటి కొద్ది పరిమాణంలో బియ్యంలో ఈ మోతాదులో మన కెమికల్స్ పెస్టిసైడ్స్ ఉన్నాయంటే ఒకసారి మీరు ఆలోచించండి. అదేవిధంగా మన వెజిటేబుల్స్ వాళ్ళ రైతులు 2 రోజుల ముందే కొట్టేసి మన స్ప్రే చేసేసి మన ఇంటి ముందరకు వచ్చి అమ్ముతున్నారు, మార్కెట్లో మనం తెచ్చుకుంటాం. అంటే విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్, కెమికల్స్ ప్రతిరోజు మనం తినేటువంటి ఆహారంలో మనం తీసుకుంటూ ఇవాళ ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నాం. సో ఈ డివైస్ ఉంటే హెల్దీ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది, మన ఫుడ్ను కూడా హెల్దీగా మార్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ అయనైజర్, ఈ వాటర్ డివైస్ను
1974లో జపాన్లో ఎనాజిక్ అనేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో జపాన్ కంట్రీ అంటే మనందరూ తెలుసు, ఇవాళ హై స్టాండర్డ్, అదేవిధంగా ఇంకొక మాటలో చెప్పాలంటే అడ్వాన్స్ టెక్నాలజీతోని, దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే 1974 45 ఇయర్స్ ఇప్పటికి. సో మరి దీని వెనకాల ఉన్నటువంటి ఒక మెడికల్ ఎవిడెన్స్ గురించి మనం ఒక నిమిషం మాట్లాడితే, ఇప్పుడు ఈ డాక్టర్ పేరు హిరోమి షిన్యా, MD PhD. సో ఈయన హెల్త్కు సంబంధించి ఒక 10 రకాల పాపులర్ బుక్స్ రాయడం జరిగింది. ఈ ఎంజైమ్ ఫ్యాక్టర్స్, ఇలా మైక్రో ఫ్యాక్టర్స్. ఈచ్ అండ్ ఎవ్రీ బుక్లో ఈయన ఏంటంటే ఒక 4 నుంచి 5 పేజీల్లో కంగన్ వాటర్ రికమెండ్ చేస్తూ రాయడం జరిగింది అన్నట్టు. సో ఇవన్నీ ఇలాంటి ఒక 10 టైప్ ఆఫ్ బుక్స్ని, వరల్డ్ ఫేమస్ బుక్స్ అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ మనం చూసినట్లయితే హీలింగ్ పవర్ ఆఫ్ కంగన్ వాటర్. సో ఇదొక డాక్టర్ రాసినటువంటి బుక్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే చేంజ్ యువర్ వాటర్, చేంజ్ యువర్ లైఫ్. ఇదొక డాక్టర్, వరల్డ్ ఫేమస్ రెనోవర్డ్ డాక్టర్స్ రాసినటువంటి బుక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్, ప్రపంచంలోనే క్యాన్సర్ మీద రీసెర్చ్ జరిగేటువంటి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. సో కిల్లింగ్ క్యాన్సర్ నాట్ పీపుల్ అనేటువంటి టైటిల్తోని రాబర్ట్ G. రెడ్డి, ఎవరు ఆయన అంటే అమెరికన్ యాంటీ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ వన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సో ఆయన ఈ బుక్లో దాదాపుగా 15 పేజీల్లో కంగన్ వాటర్ నుంచి రాయడం. ఇలా మనం చూసినట్లయితే జపాన్లో 6500 డాక్టర్స్ ఎవ్రీ ఇయర్ ఎండార్స్ చేస్తూ ఉన్నారు. సో అంటే మెడికల్ ఎవిడెన్స్ కూడా ఏంటంటే కొన్ని లక్షల మంది డాక్టర్స్ దీన్ని రికమెండ్ చేస్తూ, సజెస్టెడ్ చేస్తూ ది బెస్ట్ డ్రింకింగ్ వాటర్గా ఇవాళ ఎంతోమంది దీన్ని వాడుతూ ఉన్నారు. సో మరి ఫ్రెండ్స్, చివరిగా నేను మీకు చెప్పేది ఏంటంటే గుడ్ డెసిజన్ అంటే మన ఫ్యామిలీకి మనం ఏంటంటే గుడ్ వాటర్ని మనం ఇవ్వడం అనేది దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనుకోవచ్చు. సో మరి ఒకసారి దీని గురించి ఆలోచించి మరి మంచి నిర్ణయం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్.